ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమ. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం అగజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురువిష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. మార్చి 2026 మాస ఫలములు, ద్వాదశ రాశుల యొక్క మాస ఫలములు గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయి మనం తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు, పుష్యమి నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు, ఆశ్లేష నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి ఈ కర్కాటక రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. మరి నక్షత్రాలు తెలియని వాళ్ళు ఎలా తెలుసుకోవాలి అంటే, మీ పేరులో మొదటి అక్షరం హ్రీ కానీ, హూ కానీ, హే కానీ, హో కానీ, ఢా కానీ, ఢీ కానీ, ఢూ కానీ, ఢే కానీ, డో కానీ అనే మీ పేరులో మొదటి అక్షరాలుగా కలవారు ఈ కర్కాటక రాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్పకుండా మీకు వర్తిస్తాయి. అంటే ఈ రాశిలో కర్కాటక రాశి గురించి మీరు తెలుసుకుంటే మీకు ఎలా ఉంది, మీ భవిష్యత్తు తెలుస్తుంది. ఇవన్నీ గోచార రీత్యా ఫలితాలు. ఈ కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఈ మార్చి మాసంలో ఆత్మస్థైర్యంతో ఏ పన్నైనా సాధించగలుగుతారు, విజయాన్ని పొందగలుగుతారు ఈ కర్కాటక రాశి వారు. పెద్దల సహాయ సహకారాలతోటి ముందుకు సాగగలుగుతారు. వారి యొక్క అండాదండలతోటి ముందుకెళ్తారు. ఏ పని ప్రారంభించినా వాటిని పూర్తి చేసేదాకా నిద్రపోరు, నిద్ర పట్టరు. కష్టాలు సుఖాలు ఇతరులతో పంచుకుంటారు. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. కొన్ని ఇబ్బందులకు గురి అవుతారు, కొన్ని గొడవలకు గురి అవుతారు, కొన్ని కోర్టు కేసులు పోలీస్ కేసులకు గురి అవుతారు. కాబట్టి అనవసరమైనటువంటి విషయాల్లో మీరు తలదూర్చకండి. అనవసరంగా ఇతరులతో మాట్లాడేటప్పుడు ఉద్రేకం పెంచుకొని గొడవలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఉద్రేకాన్ని పెంచుకోవద్దు. ఇతరులు మిమ్మల్ని ఎంత రెచ్చగొట్టినా కూడా మీరు ఉద్రేకాన్ని పొందవద్దు. హద్దు మీరి ప్రవర్తించవద్దు. చాలా జాగ్రత్తగా ఉండండి. కొన్ని ప్రమాదాలు అపాయాలు కూడా మీకు కనిపిస్తున్నాయి ఈ మాసంలో. చాలా జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులకు మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కొత్త కొత్త వ్యాపారాలు పెట్టేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే పెట్టుబడులతోటి కొంతమంది భాగస్వాములు మీతో కలవాలి అనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని కలుస్తారు. అలాగే విద్యార్థులు టెక్నికల్లో మంచి అభివృద్ధిని పొందగలుగుతారు. టెక్నికల్ పరంగా ముందుకు సాగగలుగుతారు. ఇంకా విద్యార్థులు మీ గోల్ని చేరగలుగుతారు. తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తేగలుగుతారు. ప్రాణ స్నేహితులతో కలిసి ముందుకు సాగుతారు. వారి వల్ల మీకు తప్పకుండా సహాయ సహకారాలు అందుతాయి. బంగారం కొనుగోలు చేస్తారు, పెట్టుబడులు పెడతారు. చిరకాలం నుంచి ఉన్న మీ కోరికలన్నీ కూడా తీర్చుకోగలుగుతారు. వాహనములు, కంప్యూటర్లు, విలువైన వస్తువులన్నీ కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో. పిల్లల కోసం బాగా ఖర్చు పెడతారు. పిల్లల కోసం విదేశాలు వెళ్ళడానికి కూడా బాగా ఖర్చు పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది. అప్పులన్నీ కూడా తీర్చుకోగలుగుతారు. గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. గట్టి ప్రయత్నం చేసుకోండి.
ప్రైవేటు ఉద్యోగస్తులకు అధికారులు మీ మీద పనితీరు ఎక్కువగా నచ్చటం వలన మీకు ఇంక్రిమెంట్స్ అంటే అధికారులు మీ పని వారికి బాగా నచ్చటం వలన ఇంక్రిమెంట్స్ ఇచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కోర్టు వ్యవహారాలు పరిష్కారానికి వస్తాయి. ప్రేమ వ్యవహారాలన్నీ కూడా ఒక కొలికొచ్చి ఫలిస్తాయి. ఎప్పటి నుంచో ఉన్న మీ కోరికలన్నీ కూడా తీర్చుకోగలుగుతారు. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి ఫుడ్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. అనుకున్న విధంగా డబ్బులు వస్తాయి. విదేశ ప్రయాణాలన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి. వీసాలు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాల వలన కుదురవుతాయి. గృహబలం దైవబలం బాగుంటుంది. మీకు ప్రేమికులు పెద్దల సహాయ సహకారాల వలన వివాహం అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు మంచి కాంట్రాక్ట్స్ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ప్రజల్లో మంచి గుర్తింపు పొందే సూచనలు ఉన్నాయి. సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో వారికి బాగా అనుకోకుండా కలిసి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. రకరకాల ప్రాంతాలకు సందర్శిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఇంకా విదేశాల్లో ఉన్నటువంటి వారికి అన్ని రంగాల్లోనూ చాలా బాగుంది. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి. శివాభిషేకం చేసుకోండి. కుక్కలకు కొన్ని బిస్కెట్లు ఆహార పదార్థాలు పెట్టండి. అద్భుతమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. ఇంకా మీరు అద్భుతమైన ఫలితాలు పొందాలనుకుంటే మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ ఉన్నాయి. వాటిని మీరు కాంటాక్ట్ చేయండి. మీకు ఇవ్వాలి. సర్వే జనా సుఖినో భవంతు.